నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ అజిత్. చాలా మంది చిన్న చిన్న వాటికే ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. ఫినాన్షియల్గా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న గొడవలైనా కూడా ఒకటే పరిష్కారంగా ఫీల్ అవుతారు. చావు, చచ్చిపోతే అన్నీ తీరుతాయని అనుకుంటారు. యజమాని కావచ్చు, అంటే భర్త కావచ్చు, తండ్రి కావచ్చు, ఇంటికి యజమాని అయినా సరే, పెద్ద కొడుకైనా సరే, చేతికి ఎదిగిన కొడుకైనా సరే, ఎవరైనా సరే. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, ఈ మధ్య కాలంలోనే ఎన్నో వీడియోలు వచ్చినాయి. స్టూడెంట్స్ చనిపోతున్నారు, తల్లిదండ్రులు చనిపోతున్నారు, బాధ్యతలు ఎక్కువైన వాళ్ళు చనిపోతున్నారు, అప్పులు ఎక్కువైతున్నారు, చనిపోతున్నారు. అయితే మీకు వీడియో చూపిస్తా. ఫస్ట్ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఒక్కసారి ఒక అతను భద్రాచలంలో చనిపోవాలని డిసైడ్ అయ్యండి. అసలు అక్కడ ఉన్న వాళ్ళు మీరు వీడియో గమనించినట్లయితే కొంతమంది ఆపుతున్నారు. సరే, ఇది 1 minute ఉంది వీడియో, మీకు అర్థమైపోతుంది. విషయం ఏంటంటే, అతనికి ప్రాబ్లం ఏముందో ఎవరు తెలియదు. దారెమ్మటి పోయేవాళ్ళు కావచ్చు, లేకపోతే అతనికి తెలిసిన వ్యక్తి ఉండొచ్చు. మా ఫ్రెండ్ అంటున్నాడు ఆ వీడియోలో. ఎవరన్నా అంటే నా ఫ్రెండ్ అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే ఇక్కడ చావు అనేది పరిష్కారం కాదు, 200% పరిష్కారం కాదు. అసలు చనిపోవాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే, ప్రాబ్లమ్స్ని గుర్తు తెచ్చుకోకూడదు. ఇంకా నేను ఇవాళ నైట్ చనిపోతా, రేపు పొద్దుగాల 5 గంటలు లేచి ఊరేసుకుంటా, ఇవి ఆలోచించే కంటే ముందు నేను చనిపోయిన తర్వాత సమస్య తీరదు కాదు కదా, కుటుంబంలో కొత్త సమస్యలు ఏమైనా వస్తాయా అని చెప్పి ఫస్ట్ తనకు తాను ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. సమస్యలు ఎక్కడ మొదలైతే సమస్యలు? పేదవాని ఇంట్లో మొదలైతే. ఫస్ట్ పేదవాని ఇంట్లో మొదలైతే సమస్యలు. ఈ పేదవానికి కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? బాధ్యతలలో మొదటిది ఏంటిది? ఫస్ట్ పిల్లలు లేని వాళ్ళు భార్యను పోషించుకోవాలి. భార్య, పిల్లలు కలిగిన వాళ్ళు పిల్లల్ని ఎలా చూసుకోవాలి, పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకు పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి. ఓకే, ఈ పేదవాడికి ఈ 3 వర్తిస్తాయి. భార్యను ఎట్లా చూసుకోవాలి, పిల్లలైన తర్వాత పిల్లల పోషణ ఎట్లా చూసుకోవాలి, పిల్లలు పెద్ద అయిన తర్వాత పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకోవాలి. దీంట్లో ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ పిల్లలలో ఎవరైనా ఆడపిల్లలు చేతికి ఎదిగిన వాళ్ళు ఉంటే ఇక్కడ ఎక్కువగా ఆలోచిస్తారు చాలా మంది తండ్రులు. కానీ 100కి 99% మంది ఏం ఆలోచిస్తారంటే, నేను చనిపోతే నా బిడ్డ ఏమైపోతుంది అని మాత్రం అనుకుంటారు. 1% ఉంటారు. 1,00,000 మందిని తీసుకుంటే 90,000 మంది మంచిగా ఉంటారు. 10,000 మంది డిసైడ్ అవుతారు నేను చేస్తే పరిష్కారం అయిద్ది అని. నీ భార్యకు ప్రాబ్లమే, నీ పిల్లలకు ప్రాబ్లమే, చేతికెదిగిన పిల్లలు ఉంటే ఇంకా ప్రాబ్లమే. దానివల్ల ఏం ఒరిగేది ఏం లేదు. మీకు చూపించిన వీడియోలో ఆయన ఎందుకు చావాలనుకున్నా నిజంగా రీజన్ అయితే ఎవరికి తెలియదు. బట్ ఆ వీడియో మాత్రం దారెమ్మటి పోయేవాళ్ళు ఆ వీడియో తీసి మొత్తానికైతే అతను కాపాడిర్రు. దానివల్ల ప్రాబ్లం అయితే అక్కడ తీరింది. కానీ ఇట్లా వీడియోలు లేకుండా చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉండరు. రోజుకు కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. దేశంలో చూస్తున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా లక్షల్లో చనిపోతున్నారు. చావు ఒక్కటే పరిష్కారం అయితే 100% కాదు, సీరియస్గా. అయితే ఇక్కడ మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, పేదవాడైనా సరే, డబ్బున్నోడైనా సరే, డబ్బున్న వ్యక్తికి కూడా చావు అనేది దగ్గరకు వస్తుంది. డబ్బున్న వ్యక్తికి ఏ విషయంలో అంటే, వారికి సుఖం ఎక్కువైపోయి చావాలనుకుంటాడు. ఎక్కడ సుఖం ఎక్కువైపోయి? పిల్లల్ని బాగానే చూసుకుంటాడు, భార్యను బాగానే చూసుకుంటాడు, బిజినెస్ బాగానే చేసుకుంటాడు. వానికి ఒకటి ఉంటుంది, ఆస్తులను కాపాడుకోవాలని యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, పూజలు చేయాలి, వ్రతాలు చేయాలి. కానీ అన్నదానం మాత్రం చేయొద్దేవో. జర సీరియస్గా ఆలోచించాలి. అన్నదానం చేయం. గుడికి పోయి దేవుడా నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా ఆస్తి బాగుండాలి, నేను ఐశ్వర్యాలతో తులతూగాలని చెప్పేసి దండం పెట్టుకుంటాం. కానీ ఎవడన్నా పాపం ఆకలితోటి అలమటిస్తుంటే, నేను కార్లా గుడికి వచ్చినా, గుడి నుంచి ఇంటికి పోతుంటే మార్గం మధ్యలో ఎవడన్నా కడుపు మీద చేయి పెట్టి ఆకలితో రోడ్డు పక్కన ఉంటే వానికి ఒక 100 రూపాయలు పెట్టి ఒక హోటల్లో మీల్స్ తీసుకొచ్చి వానికి ఇద్దాం, వానికి కడుపు నింపుదామని మాత్రం ఎవడికి కూడా రాదు. నాకు వేరే వాళ్ళకు కూడా సహాయం చేసే బుద్ధిని ప్రసాదించు దేవుడా అనుకునేవాడు ఒక్కలేడు భూమి మీద. వాని ఆస్తిని కాపాడుకునే విషయంలో మెంటల్ ప్రెజర్ ఎక్కువైపోతుంది, ఒత్తిడి. భార్య పిల్లలు బాగానే అనుకుంటారు, మా డాడీ మంచి సంపాదించడానికి, కానీ అతనికి పెరుగుతుంది యజమానికి కాపాడుకునే విషయాల్లో. అయితే ఇక్కడ
ఎవరైనా చావాలని డిసైడ్ అవుతారు. దీనివల్ల 10 పైసల ఉపయోగం లేదు, ఎవ్వరికి ఉపయోగం లేదు. సమస్య ఎక్కడ మొదలైతే చనిపోయిన తర్వాత మొదలవుతుంది అసలు విషయంగా. పేదవాడు ధనికుడు ఎవరైనా సరే చనిపోయిన తర్వాత సమస్య మొదలవుతుంది. చనిపోయిన తర్వాత సమస్య ఏం మొదలైద్ది? పోయినోడు పోయిండు, భార్య అనుకుంటది, ఆ తల్లి కూడా అనుకుంటది. ఒక రోజుకు తల్లి లేటుగా అనుకుంటది, భార్య ఎమ్మటే అనుకుంటది. 2 రోజులే, 3వ రోజు నుంచి కామన్ అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్లో. అయితే విషయం ఏంటంటే సమస్య భార్య అనుకుంటే 3 రోజులు ఏడ్చి 4వ రోజు నుంచి పోయినోడు పోయిండు, నా పిల్లలకి ఏం ఆధారం చూపించకుండా పోయిండు. అసలు అప్పులోడు చింటి ముందర నిలబడుతున్నాడు, మీ భర్త ఇట్లా చేసిండు అమ్మా, ఏం చేసినా నాదిలో నా కాడ అప్పు తీసుకున్నాడు అని. ఇంకా ఆమె రోజు దండం పెడుతుంది, కాలు మొక్కుతుంది, అన్ని చేస్తుంది. ఆ పిల్లలు ఎదుగుతున్నారు అని చెప్పేసి ఆ పిల్లల ముందర కాలు మొక్కితే బాధపడతారు పిల్లలు అని చెప్పేసి మొక్కంగా ఒక రోజు ఆ పిల్లలు కూడా చూస్తారు, అయ్యో మా నాన్న అప్పు చేసి చనిపోతే నా తల్లి వాడిని బతులాడుతుంది అని. సమస్యను పెద్ద చేసిపోవడం మాత్రమే. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే ఏమీ లేదు. సింపుల్గా డిసైడ్ అవుతారు. స్టూడెంట్స్ కూడా అట్లనే తయారయ్యారు. 10th ఎగ్జామ్లో ఫెయిల్ అయినాను ఒకడు, ఇంటర్లో ఫెయిల్ అయినాను ఒకడు, ర్యాంక్ రాలేదని ఒకడు. మీకు ఒక విషయం చెప్తున్నా, స్టూడెంట్స్ కూడా మీరు ఆలోచించండి. 10th క్లాస్ నుంచి అయినా సరే, ఇంటర్మీడియట్, బీటెక్ ఏదైనా కానీ ఎంత చదువు చదివినా, మీరు ఎంత హై ఎడ్యుకేషన్ చదివినా కూడా మామూలుగా టీ అమ్ముకునేవాడు కూడా మేధావి అయి తిరుగుతున్నాడు రోజులు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో ఎట్లుందంటే రోడ్డు పక్కన చిన్న బిజినెస్, వానికి చదువు రాదు, వాని పేరు వానికి పెట్టడం రాదు, బ్యాంకులో సంతకం చేయాలంటే వేలుముద్ర చేస్తా, స్టాంప్ ఉందా అని అడుగుతారు. అట్లాంటి వాళ్ళు కూడా గొప్పలు అయి సాధించి చూపిస్తున్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది, ఇప్పుడున్న జనరేషన్లో. ఇంత ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చావు పరిష్కారం అనేది కానే కాదు. ఈ మధ్యకాలంలో అయితే నారాయణ కాలేజ్ అని, శ్రీ చైతన్య కాలేజ్ అని చెప్పేసి ఈ 1 మంత్లోనే దాదాపు 7-8 మరణాల సంఖ్య. స్టూడెంట్స్ వాళ్ళని చదివించలేక, టైంకి ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకోవడం. ఎటువంటి సమస్య దానికి ఏంటంటే చావే పరిష్కారం అనుకుంటారు. ఈ సమస్యకు పరిష్కారం చావే అనుకుంటారు. నువ్వు చచ్చిన తర్వాత నీ ఆత్మ కూడా నిన్ను చూసి పిచ్చి తిట్లు తిడుతుంది. ఏం సాధించినవని, ఏం పొడిచినవని నువ్వు చావాలని డిసైడ్ అయినావు. 4 మోసిర్రు, ఆ 4లో 3 నిన్ను తిట్టేటోళ్ళే. నీకు వినబడతలేదు, నువ్వు శవమై పడున్నావు, నీకు అర్థమవుతలేదు, నీకు వినబడతలేదు. నేను ఆత్మని, నీ బాడీ మోసుకపోతుంటే నీ చుట్టూ నేను తిరుగుతున్నా, వాళ్ళు ఏమేమనుకునే నాకే వినబడుతుంది, నా కర్మ అది అని నీ ఆత్మ కూడా ఘోషిస్తుంది. తిడుతుంది నిన్ను. మట్టి ఓసిరు, కూడిపిర్రు, అయిపోయింది, ఇంకా తిట్టుకుంటుంది నిన్ను. 3 వీడు ఏం పీడ్చిండని చచ్చిండు, ఓ కుటుంబానికి ఏమో ఆధారం లేకుండా చూసిండు, ఓ అప్పు చేసి తీర్చకుండా చచ్చిండు. లేకపోతే అప్పు చేసినోడు ఎవ్వలేడు భూమి మీద, అప్పు చేయనోడు ఎవ్వడుండు, ప్రతి ఒక్కరుండ్రు. సింపుల్ లాజిక్. అప్పుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనకు పరిస్థితి బాగాలేనప్పుడు ఒక స్నేహితుడి దగ్గర కానీ, ఒక సోదరుడి దగ్గర కానీ, ఒక పరిచయస్తుడి దగ్గర కానీ ఒక 100 రూపాయలు తీసుకొని రేపో ఇస్తా, ఎల్లుండో ఇస్తా అంటే కూడా అది అప్పే. అంత మాత్రాన్ని చావు పరిష్కారమా? 100 కూడా అప్పే. ఆ 100 తీర్చలేకుండా చనిపోయినా కూడా ఆత్మ తిట్టుకుంటాడు. ఇది డబ్బు పరంగా మనం ఫినాన్షియల్ స్టేటస్ పరంగా మాట్లాడుకుంటే ఇట్లా ఉంటుంది. ఏంది? సమస్య పెరుగుతుంది తప్ప సమస్య అనేది తీరదు. ఇక ఒక ఆయన అంటాడు, గొడ్డు కష్టం చేసిన, చాలా సంవత్సరాల నుంచి గొడ్డు కష్టం చేసిన, సముద్రం మొత్తం ఈదిన ఒడ్డుకొచ్చి చచ్చిన, ఏం లాభం? ప్రతి ఒక్కరు కదిలిస్తే ప్రతి ఒక్కరికి బాధలే ఉంటాయి, నన్ను కదిలించినా ఉంటాయి, ఇన్క్లూడింగ్ మీ. నేను కూడా ఉన్నా అందులో. కడుపు చీల్చుకుంటే కాళ్ళ మీద పడే పరిస్థితి చాలా మందికి ఉంది. 100కి 90% బాధలేవరు, 10% బాగుర్రు. ఇట్లా సాగుకుంటూ పోవాలంటే నాకు సమస్యలు ఎక్కువైపోయి, అప్పులు ఎక్కువైపోయి, ఇంకా నేను తట్టుకోలేకపోతున్నా, నా కుటుంబాన్ని పోషించలేకపోతున్నా, అప్పులు తీర్చలేకపోతున్నా అని చావాలని డిసైడ్ అయితే దేశవ్యాప్తంగా చెప్తున్న 100 కోట్ల జనాభా ఉంటే 90 కోట్ల జనాభా మరణించాలి, 10 కోట్లు మాత్రమే భూమి మీద ఉండాలి. 90 కోట్ల మంది జనాభా వాళ్ళ ఇళ్లలో కూడా సమస్యలు ఉన్నాయి. చెప్తున్నా కదా, బట్ట వేసుకొని రోడ్డు మీదకి ఎక్కినంత మాత్రాన వాడు మంచుకున్నట్టు కాదు. గుడ్డను చూసి వాడు తిరిగే వస్తువు, వాడే వస్తువుని బట్టి వాడిని మనం అంచనా వేయొద్దు. వాని కింద ఉండే బాధలు వానికి ఉంటాయి.
కాకపోతే ఎప్పుడుండే బాధ లేరా భయ్, మంచిగా ఉందాం, మంచిగా తిందాం, మంచిగా తిరుగుదాం, మంచిగా కష్టపడదాం అని చెప్పి తిరిగేటోళ్ళు ఆ 10% ఉన్నారు. 90% జనాభాను చూసి 10% జనాభా మారాలి. ఎమ్మ వాళ్ళకు లేవా బాధలు అన్నట్టుగా. అంతేగాని రివర్స్ కాకూడదు, రివర్స్ చేసుకోకూడదు. ఆలోచించండి, ఆలోచిస్తే దేనికైనా పరిష్కారం దొరుకుతుంది. ఒక్కటే శతకోటి దరిద్రాలకు అనంత కోటి మార్గాలు. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది ఈ భూమి మీద, ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. వెతుక్కునే దారి దొరక్క, వెతుక్కునే దారిలో అడ్డంకులు వస్తే కదా వెంటనే ఇంటికి వెళ్ళిపోతాం. మన ఇంటికి ఒక రూట్ పోతున్నాం, ఒక పని మీద వెళ్ళిపోతున్నాము, ఆ రోడ్డు క్లోజ్ అయింది, ఏదో బ్రిడ్జ్ వర్క్ అవుతుంది, రోడ్డు క్లోజ్డ్, టేక్ డైవర్షన్ బోర్డు పెట్టలేడు మర్చిపోయి కాంట్రాక్టర్, ఇంటికి వెళ్ళిపోతామా? ఆల్టర్నేట్గా ఇంకో ఆప్షన్ ఎత్తుక్కోమా? గమ్యాన్ని చేరాలని చెప్పేసి మనం బయలుదేరాలి. కానీ దారి మధ్యలో పోతుంటే రోడ్డు బ్రిడ్జ్ వర్క్ అవుతుంది, ఇంక నేను 2 చేతులు ముడుచుకొని ఇంటికి వస్తా, ఏమైందిరా బిడ్డ పోయిన పని ఏమైందంటే, అమ్మ రోడ్డు వర్క్ నడుస్తుంది ఇంటికి వచ్చినా అంటే, బా సావు కబురు సల్లా చెప్పినావు బిడ్డ, నిన్న కూడా ఇదే చెప్పినావు, మొన్న కూడా అదే చెప్పినావు, బ్రిడ్జ్ అయ్యేసరికి ఇంకో సంవత్సరం పడుతుంది, ఇక లాస్ట్కి బ్రిడ్జ్ రేపు ఓపెనింగ్ కనుక ముందు రోజు నువ్వు చేస్తావు, అప్పుడు నేను ఒంటరిదాన్ని అవుతా, ముసలోడు ఒంటరివాడు అవుతాడు, నేను నమ్ముకొని వచ్చిన నీ భార్య ఒంటరిది అవుతుంది అని తల్లి మనసులో అనుకుంటుంది. చెప్పదు కొడుక్కి. ఈయన మూతబారి చేతలు చేస్తాడు, చిన్న చిన్న రీజన్లు ఎత్తుక్కుంటాడు. పోయే మార్గం లేదో అయింది, వచ్చేటప్పుడు ఏదో అయింది, ఇంకా నా తలరా తింతే, నా బతికింతే, ఎంత కష్టం చేసినా, ఎంత గొడ్డు కష్టం చేసినా నా బతికి ఇట్లనే ఉంటుంది, ఇంతకన్నా నేను ఇంకేం చేయాలి? చాలా మార్గాలు ఉన్నాయి బతకాలనుకుంటే. ఉపాయం ఉన్నోడు ఉపవాసం పండడు. గుర్తుంచుకోండి. ఇలాంటి మనం చదివినప్పుడు చాలా బాగుంటుంది. చదవంగానే ఎమ్మటే, ఇప్పుడు వాట్సాప్లో ఒకటి ఉంది స్టేటస్ అని, ఎమ్మటే స్టేటస్ పెడతాం. పెట్టేటోడు కూడా పాటించాడు. దరిద్రం ఏంటంటే అదొచ్చింది. ఇలాంటివి బాగుంటాయి, మోటివేషన్ చేసే వీడియోస్, కొటేషన్స్ చాలా చాలా ఉంటాయి. ఎమ్మటే బాగుంది పెట్టినామా, ఎంతమంది చూసారు, ఎంతమంది లైకులు కొట్టారు. కానీ మనం ఏమైనా పాటిస్తున్నామా? అది ఉండదు. పాటించండి దయచేసి. చావు పరిష్కారం కాదు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే పేదోడికి ఉంది చావాలనుకుంటే, డబ్బున్నోడికి కూడా ఉంది. చావు పరిష్కారం కాదనుకున్న వాళ్ళకి జీవితం ఉంటుంది. గుర్తుంచుకోండి. మీకు జస్ట్ ఒక్క వీడియోని ఆధారంగా చేసుకొని ఇంతసేపు మాట్లాడినా. చూపించాలంటే వీడియోలు లేనివి చాలా ఉన్నాయి ఇట్లా మాట్లాడుకుంటా పోతే. దయచేసి ఆలోచిస్తారని, ఆ ఆలోచనని ఆచరణలో పెడతారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.